हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने ఛానల్ का प्लीज़ सब्सक्రైబ్ करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇది మనకు గూడూరు సంతలో తీసిన వీడియో అనమాట. అంటే గురువారం రోజు రాత్రి. సో బ్రదర్ వచ్చేసి తమిళనాడు తిరువన్నమలై నుంచి వచ్చారు. ఇది సెకండ్ టైం ఆయన రావడం, రెండోసారి రావడం. మొదటిసారి వచ్చినప్పుడు ఏంటంటే 103 పిల్లలు ఏమో కొన్నారు ఆయన. 83 ఒక బ్యాచ్, 21 బ్యాచ్ కొన్నారు. బుధవారం రోజు వచ్చి బుధవారం గురువారం 2 రోజు పల్లెల్లో తిరిగి చూసాం. సో ఆయనకి నచ్చిన బ్యాచ్ ఒకటే కనిపించింది. ఆ బ్యాచ్ సంతలోకి వచ్చిన తర్వాత మళ్ళా కొన్నాం. అంటే అంతకుముందు వారం రోజు ఇది సెకండ్ టైం రావడం. సో మొదటిసారి వచ్చినప్పుడు 2 రోజులు తిరిగినా కానీ ఒకే బ్యాచ్ నచ్చింది, దాని మీదే ఆగిపోయాడు. ఇంటి దగ్గర అడిగితే ఎంత అడిగినా కానీ ఆయన ఇవ్వలేదు. సో సంతకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే పిల్లలు కొన్నాం మళ్ళా. సో ఈసారి కూడా ఆయన ఏంటంటే ఆయనకు కావాల్సిన వెయిట్లో, ఆయనకు కావాల్సిన బరువులో పిల్లలు బయట దొరకవు అనేసి ఆయనకు అర్థమైపోయేసి నా సంతకే వద్దామన్నా, బయట వద్దులే అని చెప్పి ఆయన గురువారం రోజు రాత్రి 8 గంటలకే వచ్చేసారు సంతకి. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఓపెన్గా చెప్పాలంటే సంతలో రాత్రి ఈ పిల్లలు కొనేటప్పటికి 12-12:30 ఆ టైం అయింది. ఈ పిల్లలు కొనేటప్పటికి పొద్దున్న లేసి మళ్ళీ సంత చూసాం మనం. అవే సైజ్ పిల్లలు ఇంకా కొద్దిగా కిందకి కూడా దిగినాయి. ఒక 1500 నుంచి 2000 కిందకి దిగినాయి పొద్దున్న లేచేటప్పటికి. ఈ స్క్రీన్ మీద కనిపించే పిల్లలు వచ్చేసి మొత్తం ఒక 60 పిల్లలు అనమాట. ఇవి 2 బ్యాచ్లు, మొత్తం 3 బ్యాచ్లు నచ్చాయి అన్నకి. 3 బ్యాచ్ల్లో ఇది ఫైనల్ చేసుకున్నారు. సో వాళ్ళకి ఏంటంటే కొద్దిగా రంగు కావాలా, వైట్ రంగు కావాలా, 23-25 కేజీల బరువు ఉండేటివి కావాలనేసి చెప్పొచ్చారు. సో సంత మొత్తం తిరిగి చూపించి 12-11:45 దాకా తిరిగి సెలక్షన్ మీదే ఉండిపోయినాం అనమాట. అంటే ఆయనకు కావాల్సిన పిల్లలు దొరకాలా అని చెప్పి. సో ఫైనల్గా పిల్ల సెలక్షన్ అయింది. ఒక 25 కేజీల దాకా బరువు అనేది ఉంటుంది ఇది ఒక్కొక్క పిల్ల వచ్చేసి. సో ఇలాంటి 3 బ్యాచ్లు ఉన్నాయి అచ్చంగా. ఒక బ్యాచ్ వచ్చేసి చాలా బాగా నచ్చింది, ఫస్ట్ బ్యాచ్ ఆయనకి, కానీ ఆయన ధర సెట్ కాలేదు. సెకండ్ బ్యాచ్ కూడా అలాగే ఉండేది. ఇది థర్డ్ బ్యాచ్లో కొద్దిగా ప్రైస్ ఆయన అనుకూలంగా బేరం చెప్పారు. సో ఇది ఏంటంటే ఎలా జరుగుతాయంటే, సంతలో 3 రకాలుగా ఉంటాయి. అది కూడా చెప్తాను. ఇది కొనడానికి రీజన్ ఏంటంటే, సంతలో 3 రకాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా వాళ్ళే ఇళ్ళ కాడి నుంచి తెస్తారు, పెద్ద కట్టలు వాళ్ళు అమ్ముకుంటారు. రెండోది సంతలో వచ్చిన తర్వాత అక్కడి నుంచి 10, ఇక్కడి నుంచి 10, ఎక్కడ ఒక 20 తీసి వాళ్ళు కట్ట చేసుకుంటారు. అది ఒక రకంగా ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే, వీళ్ళు తీసుకొని రావడం బండి అమ్మేస్తారు. అక్కడ కింద నిలబడేసి చేసి అమ్ముకోవాలా అనేది ఉండదు. ₹1 తక్కువగా అమ్మేస్తారు. ఇలాగే ఇంతకుముందు అనంతపురం వాళ్ళకు కూడా తీసేసాం. అది ఎవరు తెస్తున్నారు, ఎక్కడ నిలబడి ఉంటాయి, వాళ్ళని ఎట్టా ఎతకాలా, ఈ ఎతికే ప్రాసెస్లో 11:45 దాకా అయిపోయింది. సో ఫైనల్గా వచ్చేసి ఈ బ్యాచ్ మనకు 23,000కు జత దొరికిందండి. 23,000 మీద చాలాసేపు బేరం చేసాం, ఫోన్లో బేరాలు చేసాం, ఎట్టట్ట చేసినా కానీ కుదరలేదు ఇది. సో ఫైనల్గా 23,000కు జత దొరికింది. 25 కేజీల పైన ఉంటుంది. ఆయనకు కావాల్సింది ఏంటంటే, ఆయనకు రంగు కావాలా, ఆయనకు ఆ పిల్ల జాడు జంపు కావాలా, అదే నచ్చింది. సో ఆయన పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు 23,000కు దొరికిన ఈ పిల్ల తెల్లారేటప్పటికి ఏంటంటే, సంతలో నేను తెల్లారేదాకా ఉన్నాను కదా, 10 గంటలు 9 గంటలకు వచ్చేటప్పటికి అది 21,600, 21 అట్టా వెళ్ళిందనమాట జత. ఒక 2,000 అయినా ఖచ్చితంగా దిగింది కిందకి. 2,000 నుంచి ₹1,500 దిగిపోయినాయి. సో తెల్లారేదాకా వెయిట్ చేసి చూసి తీసుకోవడమే మంచిది నన్ను అడిగితే. రాత్రిలో జనం రావడాలు కనుక తగ్గించగలిగితే పొద్దున్న వచ్చేటప్పటికి పిల్లలన్నీ ఉంటాయి, ఆటోమేటిక్గా ధరలు కిందకి దిగుతూ ఉన్నాయి. ఇదే ఉదాహరణ. రాత్రి 23,000, పొద్దున్న వచ్చేటప్పటికి 21,000కి బేరం పలికిందనమాట అవి.